హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అచ్చం హోటల్లోలా చాలా బాగుంటాయి. ఇంకా హోటల్లో అయినా కూడా మనకి లోపలంతా కొంచెం పిండితో గట్టిగా ఉంటుంది, కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా గుల్లగా, చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా గుల్లగా ఉండే మైసూర్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక కప్పు పెరుగుని తీసుకోవాలండి. ఇది మరీ తీయగా ఉండొద్దు, మరీ బాగా పుల్లగా ఉండకుండా ఉండే పెరుగుని తీసుకోవాలి. తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వంట సోడా వేసుకోవాలి. ఇందులో కొంచెం వంట సోడా ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనకి లోపల గుల్లదనం అనేది రావడం కోసం మనం వంట సోడాని ఎక్కువగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి విస్కర్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, కొంచెం ఇలా బుడగల్లాగా వస్తున్నాయి కదా. ఇలా కొంచెం సేపు పెరుగుని బీట్ చేసుకున్న తర్వాత ఇలా నురగలాగా వచ్చిన తర్వాత ఇందులోకి 2 కప్పుల మైదాపిండిని వేసుకోవాలి. ఒకవేళ మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. మైదాపిండి అయితే మనకి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా మొత్తం వేసేసుకొని విస్కర్తో ఒకసారి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చేత్తో బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు బాగా పిండిని మర్దన చేసుకోవాలండి, అంటే బీట్ చేసుకోవాలి. అలా అయితే మనకి పిండి అనేది చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా బాగా వస్తుందన్నమాట. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి పిండి అనేది అంత బాగుంటుంది, అంత గుల్లగా వస్తుందన్నమాట. మామూలుగా షాప్లో వేసే వాళ్ళు అయితే నైట్ పూటే కలిపేసి నానబెట్టేస్తారండి. కొంచెం సోడా అనేది తక్కువగా వేసి అలా చేస్తారు. వాళ్ళు ఏంటంటే కొంచెం లోపల పిండిలాగా ఉంటుందన్నమాట. మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా గుల్లగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్లు, 2 కప్పులకి 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది చాలా బాగుంటుంది. తర్వాత బోండా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. మళ్ళీ తర్వాత పైన కూడా మనకి లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల గుల్లగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి అనేది చూసారా, లోపల బబుల్స్ లాగా ఫామ్ అయిపోయాయి అన్నమాట. అలా అవుతేనే మనకి ఈ బజ్జీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన పిండిలో కొంచెం కొబ్బరి, అంటే 1 టేబుల్ స్పూను చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి, 1 పచ్చిమిర్చిని అలా సన్నగా తరిగేసి వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు నచ్చితే అల్లం ముక్కలు, తర్వాత కరివేపాకు అలాంటివి కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకునే ముందే మనం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని అది వేడెక్కే వరకే ఇప్పుడు ఈ పిండినంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపించే విధంగా పిండిని తీసుకొని బొటన వేలు చూపుడు వేలుకి మధ్యలోంచి మనం పిండిని అనేది జారు విడుచుకోవాలి. తర్వాత మనం ప్రతి ఒక్క బోండాకి కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలండి. అప్పుడైతే మనకి బోండా అనేది అతుక్కోకుండా ఉంటాయి. లేకపోతే మనం వెంటనే వేస్తూ ఉంటే అవి పూర్తిగా అతుక్కుపోయి విడివిడిగా అవ్వవు అన్నమాట. అందుకని మనం ప్రతి ఒక్క బోండాకి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ బోండాలు అనేటివి వేసుకోవాలి. మనం ఆయిల్ వేడెక్కే వరకు హైలో పెట్టుకోవాలండి. తర్వాత బోండా వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి బాగా ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దండి, నల్లగా అయిపోతాయి. అవి కొంచెం వేయగానే మనకి ఉబ్బిపోతాయి అన్నమాట. ఇలా మీరు చూసే విధంగా చూసారా ఎలా బాల్స్ లాగా ఉన్నాయో, ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మనకి వెయిట్ ఎక్కువ ఉన్న వైపు ఆయిల్లో ఉంటాయి, కొంచెం గుల్లగా ఉన్న వైపు పైకి వచ్చేస్తాయి. అందుకని 2 వైపులా చూసుకుంటూ అన్ని వైపులా బ్రౌన్ కలర్ పార్ట్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న బొండాలను తీసి వేడివేడిగా మనం ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా, ఈజీగా రెడీ చేసుకోవచ్చండి మైసూర్ బజ్జీ. మళ్ళీ మిగతా పిండిని కూడా
ఇలాగే గ్యాప్ ఇచ్చుకుంటూ చిన్న చిన్న బుండల్లాగా వేసుకొని పిల్లలకి వేడివేడిగా చేసి పెట్టామంటే ఈ హాలిడేస్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటాయి మైసూర్ బజ్జీ. మనం బయట నుంచి పిల్లలకి తెచ్చిపెట్టే కన్నా మనం ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ మన టైం కాదనుకుంటే మనకి వేడివేడిగా ఇంటిల్లిపాదికి మైసూర్ బజ్జీ అనేటివి రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బజ్జీ మీరు ఇంట్లోనే చాలా బాగా వేడివేడిగా తినేయచ్చు. చూసారా, మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ ఏదైనా అనొచ్చండి. చాలా ఈజీగా క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా ఉండే ఈ మైసూర్ బోండాని మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.